వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాము. అంటే అకాల వర్షానికి కూరగాయల రేట్లు మాత్రము విపరీతంగా పెరిగినట్లయితే మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం రైతు బజార్లోనే ఉన్నాము. కొంతమంది మనతోటి కొనుగోలుదారులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, రేట్లు ఎట్లున్నాయి? బోర్డు మీద ఒక రేట్లు ఉంటాయి, అమ్మేది ఒక రేట్ సార్. అంటే మీరు కంప్లీట్ చేయలే? ఇట్లా ఎవరికి కంప్లీట్ చేసినా అంతే, వాళ్ళు వస్తారు అప్పుడే చెప్తారు అంతే అంతే సార్. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ కొంటుంటారు కూరగాయలు? మేము 95 నుంచి కొంటాం సార్. అప్పటి నుంచి ఇదే పద్ధతి? ఇదే పద్ధతిలో బోర్డు మీద ఒక రేటు, అమ్మేది ఒకటి. టమాటా కానీ, బెండకాయలు కానీ, దొండకాయలు. బోర్డు మీద ఎంత ఉంటే ఈడ రేట్ ఎంత అమ్ముతారు? రూపాయలు ఉంటే 40 రూపాయలు అమ్ముతారు వీళ్ళు. అవును సార్. మేము తెచ్చి అమ్మాలి, మేము కొని తెస్తాము అంటారు వీళ్ళు. మరి మేము రైతులు కాదు అంటాము. అంటే ఇక్కడ రైతులు కూడా ఉంటారు కదా పక్కన? రైతులు కాదు అంటారు వీళ్ళు, కొని మేము తెచ్చి అమ్ముతాం అంటారు. ఓకే, ఇబ్బందేనా మరి? ఇబ్బందే సార్. అంతా ఇట్లా అన్ని సౌకర్యాలు ఇచ్చారు, బస్సులు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఇచ్చారు గవర్నమెంట్. ఏం ప్లేస్ ఇచ్చారు, అంత ఇచ్చారు, కానీ అన్ని రేట్లు విమర్శంగా అమ్ముతున్నారు వీళ్ళు. బోర్డు మీద ఒక రేటు ఉంటుంది, అమ్మేది ఒక రేటు. మీరు కనుక్కోండి వెళ్ళి. మార్కెట్లో మరి కూరగాయలు ఏమైనా షార్టేజ్ కనిపిస్తున్నాయా ఈ వర్షాలకు? బయట అయితే బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ తక్కువ ఉంటాయి, కానీ బోర్డు మీద ఉండే రేట్ కన్నా ఎక్కువ అమ్ముతారు వీళ్ళు. చెప్తేనేమో మేము బయటకు ఉంటాం, తీసుకుని లేకుండా లేదంటారు అంతే. అంటే ఇక్కడ అధికారులు, దీనికి మార్కెట్కి సంబంధించిన అధికారులు ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి చెప్తే వస్తారు, చెప్తారు, అంతే వెళ్ళిపోతారు. ఇంకా అంతే సార్. అందరు పాపం బీదోళ్ళు ఉంటారు, ఎవరు కొనేవాళ్ళు ఉంటారు కదా. పరిస్థితి చాలా దారుణం బయట పరిస్థితి. అవును సార్. 200 తెస్తే ఓ బ్యాగ్ నిండుతుందా? ఏం నిండదు సార్, 1000 రూపాయలు కావాలి. అవునా? అన్నీ ఎల్లిగడ్డ అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. ఎట్లున్నాయి రేట్లు? 300 కేజీ ఉన్నాయి సార్ ఎల్లిగడ్డ. అల్లం 200 కేజీ ఉంది. అన్నీ పెరిగిపోయింది ధర. 40 రూపాయలు ఉండేది పావు కిలో. అవును సార్. కేజీ 50 రూపాయలు ఆటోలో అమ్మేవాళ్ళు. ఎక్కడ అన్ని రేట్లు పెరిగిపోయినాయి బీభత్సంగా. తినాలంటే ఇబ్బంది, అంత ప్రైవేట్ జాబులు చేసేది, జీతాలు తక్కువ. కొనాలంటే బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్. ఓకే, బతకాలంటేనే కష్టమైపోయింది. ఓకే, ఇది సమస్య. అంటే రేట్లు మాత్రం విపరీతంగా ఈ వర్షాలు పడడంతో పెరిగినాయని చెప్పేసి కస్టమర్లు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనతో వ్యాపారి కూడా ఉన్నాడు. ఈయన రైతు కూడా, వ్యాపారి ప్లస్ రైతు. ఈయనకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 in 1. అంటే ఇప్పుడు మరి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, ఎట్లా మీ పంట ఏమైనా నష్టపోయిందా? మస్తు నష్టం అయిపోయింది సార్. వర్షాకాలము కంటిన్యూగా ఇప్పటికీ 10 రోజులు అయిపోయింది. 10 రోజుల నుంచి కూడా వర్షాలు తగ్గుముఖం లేవు. అన్ని పంటలు, క్యారెట్ అయితే భూమిలో మురిగిపోయింది, మిరపకాయలు కూడా ఎర్రగా అయిపోయినాయి, టమాటాలు అయితే పూర్తిగా ఖరాబ్ అయిపోయి ఒక 50 బాక్సులు వెళ్తాలో 5 బాక్సులు కూడా వెళ్తలేవు. ఇక ముందు ఇంకా వారం అయిపోయాక కూరగాయలు అన్నీ జంప్ అవుతాయి. ఎంత జంప్ అయినా రైతుకేమీ లాభం ఉంటుంది, ఎందుకంటే పెట్టి లక్షల కోట్ల రూపాయలు అన్నీ నష్టమైపోయినాయి. మళ్ళీ పంట దిగుబడి లేకుండా అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎడలేని వర్షాలు పడటం వలన మొత్తం పంటలంతా నష్టపోయి కస్టమర్ ఏమో ధరలు ఎక్కువ, అది ఎక్కువ అంటే వాళ్ళు కిలో కొనేది పావు కిలో కొనుక్కారు, కానీ రైతుకు వచ్చేటటువంటి ఒక పరిస్థితి అయితే లేదు. అంటే ఇప్పుడు వారం రోజులు వర్షాలు పడుతున్నాయి, ఈ మార్కెట్లో కూరగాయల ధరలు ఏమైనా పెరిగినాయా? ఇప్పుడైతే ప్రస్తుతానికి పెరగలేవు. ఇప్పుడు ఉన్న పంట వస్తున్నది కాబట్టి పెరగలేవు. ఇక ముందు పెరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఈ పంట అయిపోయింది. ధనామాని మళ్ళీ ఎండ కొట్టేసింది అనుకో, ఉన్న పంట అంతా రాలిపోతుంది భూమి మీద. అంటే కస్టమర్లు చెప్తున్నారు కదా, ఈ వర్షం వల్ల బాగానే కూరగాయల రేట్లు మాత్రం బగ్గుమంటున్నాయి మార్కెట్లో. ఏం బగ్గుమనలేదు. ఏ కస్టమర్ ఇక్కడ రమ్మని నా దగ్గరికి ఈయనే మాట్లాడుతుంది, ఇక్కడ స్టాల్ కాడ, లేకపోతే బోర్డు కాడికి రమ్మని ఏ కస్టమర్. వాళ్ళు ఎప్పుడు 10 రూపాయలు ఉన్నా కానీ 20 రూపాయలు అంటారు, 20 రూపాయలు ఉంటే 60 రూపాయలు అంటారు. బయట 50 రూపాయలు ఉంటాయి, 30 రూపాయలు ఉంటాయి. అవన్నీ ఆడ బయట దొరికేటటువంటి వస్తూ ఉంటే రైతు బార్లకి ఎందుకు వస్తారు? 23 ఏళ్ళు అయింది వాళ్ళని వాడే పాట వాళ్ళతోనే ఉంటారు. ఎంత కమ్మగా చేసినా పెళ్ళాన్ని ఇదేం చేసినా అన్నట్టే ఉంటారు వాళ్ళ మాటలు, కానీ అవి నమ్మొద్దు అసలు. అది నిజమైనటువంటి ప్రకృతి కాదు. ఒక రూపాయి ఎక్కువ ఇయ్యాడు ఏ కస్టమర్. ఇక్కడ రమ్మని ఉన్నదాన్ని మైకులో చెప్పుతాం. ఇప్పుడు బోర్డు మీద ఉన్న రేటు ఒకటి ఉంటది, ఇక్కడ వ్యాపారస్తులు అమ్మేది ఒక రేటు ఏముండదు. బోర్డు మీద 25 రూపాయలు ఉంటది, 30 రూపాయలు చెప్తాం. ఎందుకు చెప్తాం అని వాళ్ళు ఆన్సర్ అడుగుతారు. 12.5 వాళ్ళు ఇవ్వరు కాబట్టి మేము 12 రూపాయలు అని ఇవ్వంటాను అడుగుతారు. మేము 30 రూపాయలు చెప్తే వాళ్ళు 20 రూపాయలకి ఇవ్వండి, అడగొద్దా, తప్పేమున్నది అంటారు వాళ్ళు. వాళ్ళకి అడిగే అలవాటు ఉన్నది, మాకు చెప్పే అలవాటు ఉన్నది. దాంట్లో ఏమున్నదంట అని కరెక్ట్ చూసి మా చెప్పుడు వాళ్ళ అడుగుడు ఉండొద్దు. నా తన అద్దెకిలో దొక్కోవాలి, నా వెంటనే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చూసి పైసలు ప్లేట్లో పెట్టాలి, వెళ్ళిపోవాలి. దానికి నో అబ్జెక్షన్. ఇంకేముంటుందంట అని అడుగుడా ఉట్లా ఉంటాను. నా 50 రూపాయలు ఉంటే 20 రూపాయలకు అడుగుతారు. హాస్టల్లో వస్తే పొద్దుమికి 10 రూపాయలకు అడుగుతారు. అవన్నీ ఒట్టి మాటలు. వాళ్ళు బస్తాలు పట్టుకొని వస్తారు, వచ్చి ఆడ పాకిలో ఉంటారు. 4 ఫోన్లు చేసి ఒక మునగకాయ, ఒక కొత్తిమీర కట్ట కొన్నోడే సతాయిస్తాడు. పెద్ద మొత్తంలో కొన్నాడు ఎవడన్నా సతాయిస్తాడా? చెప్పు నిజంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఈ వర్షాలకు
పంట బాగానే వస్తుందా మరి? అంటే పంట కూరగాయలు లేదు, సగం అయింది. ఆ. సగం పంట పోయింది, సగం వస్తుంది. ఇంకా 15 రోజుల కల్లా ఇది కూడా ఆయనతో పడిపోతుంది. వేరే తీయాలే రావాలి, కర్ణాటక మహారాష్ట్ర దిక్కేలే రావాలి. ఆంధ్ర అయితే అతలకుతలం అయిపోయింది. ఇంకా కొంచెం తెలంగాణలో మనకు మెట్ట పొలం కాబట్టి కొంచెమో గొప్ప సగం పంటలను పండిస్తున్నాం. ఎప్పటికీ అప్పే ఉంటాడు రైతు. పేరుకేమో జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ అంటే అసలు రైతులకు ఆ కొడుకులకు పిల్లడిచ్చేటోడే లేడు. అటెండర్ కానీ ఇస్తారు కానీ రైతులకు ఇయ్యరు. 70,000 జీతం ఎత్తుతారు, మేము కొనే పరిస్థితులు ఏమంటారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు లక్ష రూపాయల మీద వస్తాయి, 50,000 కూర్చొని తింటారు. అనామత వచ్చి 5 రూపాయలకు రూపాయి ఎందుకు కాటరు. ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయరు కదా, శ్రమడుకొని పైసలు వస్తాయి ప్రభుత్వం తాకెళ్ళి. అది పెట్టిరు అట్లా. ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. ఏనాడు పెద్ద గాడు రైతు. ఇప్పుడు ఇంత వారం రోజుల నుంచి ఎడపు లేకుండా వర్షాలు రాష్ట్రంలో కురుస్తున్నాయి కదా, పంట నష్టం పోయింది. అవును. ఇప్పుడు రైతులు ఏమన్నా డిమాండ్ చేయడానికి సిద్ధంగా డిమాండ్ చేయని కాదు, ఒక్కొక్క గ్రామాలు అంతా ధర్నా చేస్తున్నారు. మంచిగా కావలకారులను పెట్టి ఎమ్మరోళ్ళు వాళ్ళు అందరూ పోయి చెప్పుడు మాటలతోటి కాదు. నా పొలం ఉంది, నాది మండల్ విలేజ్ గా, నా పొలంకి వెళ్ళాలి. వాళ్ళు కూర్చొని ఆడ పెన్ను తీసుకొని రాస్తే కలవది. 70,000 1,00,000 రూపాయలు జీతం తీసుకొని ఆ కుర్చీ మీద కూర్చొని 4 గంటలు గంట కొట్టందడు ఇంటికి పోతే కలవది. ప్రతి రైతు దగ్గరికి పోవాలి, పాస్బుక్ తీసుకోవాలి, వింత ఉందా లేదా, చేనుకోవాలి, వింత టమాటా ఖరాబ్ అయిందా కాలేదా. అక్కడ వాస్తవం చూసి రైతుకు సాయం చేసినాడే ఈ ప్రభుత్వం నిలబడుతుంది. రైతుకు సాయం చేయకపోతే ఎప్పుడైనా అంతే. ఎవడైతే రైతుకు సాయం చేస్తాడో పరిపాలన చక్కగా జరుగుతుంది. రైతులకు ఉసురు ఎవరు ముట్టొద్దు, ముట్టేవాడు ఉండనే ఉండడు. ఏ కారణంగానైనా ఒట్టిగానే అయిపోతుంది ప్రభుత్వం. చెప్పండి ఎట్లున్నాయి సార్ రేట్లు? రైతు బజార్లో మైక్లో చెప్పే రేట్లు తక్కువ ఉంటాయి, ఇక్కడ అమ్మే రేట్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు 23 చెప్తే 40 రూపాయలు చెప్తున్నారు రేట్లు. మరి మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా, వాళ్ళ దగ్గర పోతే ఇక వాళ్ళు గంట సేపు చేస్తారు, వీళ్ళు గంట సేపు, మన టైం వేస్ట్ అవుతుంది అంతే. కానీ వీళ్ళు విన్నారు, వాళ్ళు విన్నారు. అంటే వర్షాల కారణంగా పెరిగినాయంట అంతే రేట్లు. ఎంత పెరిగినాయి? టమాటా ఎంత ఉంది ఇప్పుడు? టమాటా 25 రూపాయలు. ఎంత ఉండాల్సి ఉండే? అక్కడ బోర్డు మీద చూడండి రేట్. అంటే వర్షాలు పడకపోతే 10-20 రూపాయలకు 10 రూపాయలు తక్కువ ఉంటుంది. కామన్ అది. అన్ని 10 రూపాయలు 20 రూపాయలు పెరిగిపోయినాయి అన్ని. గత వారం రోజుల నుంచి హైదరాబాదే కాకుండా తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. అంటే ఈ జిల్లాల నుంచి వచ్చే రైతులు ఈ ఎర్రగడ్డ మార్కెట్లో వచ్చి నేరుగా వాళ్ళు కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు అన్నీ అమ్ముకుంటారు ఇక్కడ. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఒక రైతు సోదరిమణి ఉన్నది, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, పంట ఎట్లా నష్టపోతుంది మరి? పంటలు వర్షాలు పడి నష్టపోతుంది సార్. వర్షాలు పడి నష్టపోతుంది. ఏమేమి పంటలు పెట్టినావు? మేము పత్తి పెట్టినాం, మొక్కజొన్న వేసినాం, వరి వేసినాం, కూరగాయలు టమాటా వేసినాం, ఖరాబ్ అయిపోయింది. ఇక ఆకుకూరలు అలికినాం, అవి ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి. కొత్తిమీర ఇట్లా అన్ని ఖరాబ్ అయినాయి. ఇప్పుడు అయితే దాదాపుగా ఎంత పంట నష్టమైందమ్మది? ఇప్పుడు దాదాపు అంటే ఒక 2 లక్షల దాకా లాసే. పండితే 2 లక్షలు వచ్చారు, అవి మొత్తం లాస్ అయిపోయినాయి. మరి ఏంది పరిస్థితి ఇప్పుడు? ఏం పరిస్థితి? ఏం గవర్నమెంట్ ఒక్కరికి ఇట్లా వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఎందుకు? ఎవరు వస్తారు ఇప్పుడు ఊళ్ళకు? ఓట్లు వేయమంటే కూడా వస్తారు మళ్ళీ. మరి రైతుల ప్రభుత్వము, రైతు రాజ్యం అదే, కానీ ఊళ్ళోకి వచ్చి చెకప్ చేస్తేనేమో తెలుసు, ఎవరు వస్తలేరు ఇంకా. అంటే అందరు ఇదే పరిస్థితి, అందరు ఇదే పరిస్థితి, ఊరంతా ఇట్లే. ఊళ్ళోకి వచ్చి ఇంకా వాళ్ళు చెక్ చేస్తలేరు అన్నట్టు ఇంకా. ఓకే. మరి ఏంది అన్ని ఈ వినాయక చవితికి ఏదో 1000-2000 వస్తే బతమేమో అన్నట్టు వచ్చినాం అంతే. మరి ఎట్లుందమ్మా బిజినెస్? ఇప్పుడైతే గిరాకీ లేదు. ఇవాళ ఎల్లుండి పండుగ నాట, రేపు ఇక్కడ మార్కెట్ బంద్. ఇలా ఏమైనా అమ్ముతుందేమో అని వచ్చినా కానీ అమ్ముతలేదు. ఇక సాయంత్రం వరకు తెలియదు. మరి కూరగాయలు పెట్టినాను, టమాటా, అది వంకాయ, మరి ఏమన్నా అవన్నీ పోయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ వాన గర్విస్తే మళ్ళీ దున్ని మళ్ళీ పెడితే లెక్క. ఇప్పుడు అంతా లాసే. అంత లాస్. పెట్టిన పెట్టుబడి రాలేదా? పెట్టుబడి ఇట్లా రాలేదు. ఏడై పత్తి వండగానే అంతా నీరేసింది, రాగాడు కదా, అంత చెట్టు అంతా నిద్రపోయింది. ఓకే. అంటే అన్ని ఎకరాలు వేసినావు అమ్మ నువ్వు? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఏమేమి ఉన్నాయి? 2 ఎకరాలలో 3 ఎకరాలు. 2 ఎకరాలు జొన్న వేసినాం, ఇక 1 ఎకరం టమాటా వేసినాం, ఇంకో ఎకరం పత్తి పెట్టినాం. అన్ని ఖరాబ్ అయినాయి. అన్ని ఖరాబ్ అయినాయి. టోటల్ గా ఎంత? మక్క ఉన్నది, కాకపోతే కానీ అది గర్విస్తే ఇరువ వస్తుంది. ఇట్లే పడ్డది అనుకో, అన్ని మొలకలు వస్తాయి. అంతేనా? ఓకే. ఇది అంటే ఇక్కడ రైతుల పరిస్థితి. రాష్ట్రంలో మాత్రము ఎడతెరుపు లేకుండా వర్షాలు పడడంతో ప్రతి రైతు పండించిన పంటకు పెట్టుబడి రాక, అంటే కూరగాయలు మాత్రము పంటలు అన్నీ నష్టపోయినాయి. టమాటా కావచ్చు, వంకాయ, అంటే ఎనీ పంట అయినా కానీ ఇప్పుడు ఆకుకూరలకు సంబంధించి కావచ్చు, పత్తి పంట కూడా. అంటే వెంటనే తక్షణమే ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు, జిల్లా కలెక్టర్లు కలిసి ప్రతి జిల్లాలోని మండలంలోని సర్వే చేసి రైతులకు తగిన సాయం చేయాలని చెప్పేసి రైతులు కోరుకోవడం అనేది జరుగుతుంది. అంటే దాదాపు ఒక్క పంటకు ఒక్క రైతుకు మినిమం ఒక
40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరానికి ఏ పంట పెట్టినా కానీ. సో ఇలాంటిది అందుకే కూరగాయల రేట్లు మార్కెట్లో కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ఈ వర్షాలు పడడంతో కూరగాయలు తక్కువ రావడం, కూరగాయలు కుళ్ళిపోవడం తోటే ఇప్పుడు రైతు మనం కొంతమందిని మాట్లాడించాం కదా, కస్టమర్లను కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయని చెప్పారు. అంటే దీనికి అంతటి కారణం పంట నష్టమే. సో ఇలాంటి పంట నష్టపోయిన రైతులను మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అని జరుగుతుంది. అంటే తగిన సాయం చేయాలి. ఏదో తూతూ మంత్రంగా 10,000, 5,000, 20,000 ఇచ్చిపోవడం కాదు ప్రభుత్వము. అంటే ఒక్కొక్కరు ఎకరాల కొద్ది పంటలు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు టమాటా పంట కావచ్చు, వంకాయ కావచ్చు, లేకుంటే ఏ కూరగాయల పంటలైనా సరే కానీ ఇట్లా పెట్టుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎకరాకి వాళ్ళు పెట్టుబడి పెట్టడమే ఎకరాకి 50,000 నుంచి ఎబో ఉంటుంది. సో వాళ్ళకి తగినంత సాయం ప్రభుత్వం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అయ్యా ఎన్ని ఎకరాలు వేసినవే? వంకాయలు ఎన్ని వేసినావు? మళ్ళీ అంటే టమాటాలు ఎంత వేసినావు? టమాటా ఒక ఎకర వేసిన, ఇంకా రాలేదు, కాపు రాలేదు. వంకాయలు మామూలుగా వేసినాం, కానీ ఇది బెండకాయ వేసినాము ఎకర చీటకాని. మరి ఇంత వర్షం పడ్డది కదా, ఏంది అదే వర్షంలోనే ఇబ్బంది అవుతుంది సార్. పోయిందా? నష్టమైంది పంట? నీళ్ళలోనే కోసుకున్నాడు, కొంత ఖరాబ్ అవుతుంది, కొంత చేతికి వస్తుంది, తక్కువనే. మరి మార్కెట్కి వచ్చినావు, ఎట్లుంది ఇక్కడ రేటు? రేట్లు ఉన్నాయి, ఇక మామూలుగా ఉన్నాయి రేట్లు, బాగాలేవు, కూర తక్కువ లేవు, 20 మీద నడుస్తుంది. మరి అధికారులు వచ్చినారే 7 రోజుల నుంచి వర్షం పడుతుందో ఊళ్ళోకి, మరి మీ పంట ఎంత పోయింది ఎట్లా అని చెప్పేసి ఏమన్నా సర్వే చేస్తున్నారా ఊళ్ళో? ఏడ ఇంకా ఏం లేదు, మా ఏరియాలో అయితే చేయలేదు. యా ఊరు మనది? మన గజ్వెల్ ఏరియా. గజ్వెల్ దగ్గర యా ఊరు? ఎలకంటి, బేగంపేట ఎలకంటి, మసీద్పల్లి తెలుసు. అక్కడ మసీద్పల్లి మా కలిసే ఉంటాం. మరి రైతులంతా ఇదే పని అక్కడ? ఓన్లీ కూరగాయల పంటలు? కూరగాయలు, వరి పంటలు, వరి పంట, కూరగాయలు ఎక్కువ. ఆ ఏరియా మొత్తం అంతే, కూరగాయలు ఎక్కువ పండిస్తాం. ఎన్ని ఎకరాలు వేసినావు? నేనా 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు నష్టపోయిందా? ఇప్పుడు నీళ్ళల్లో ఆడుతుంది? నీళ్ళలోనే ఆడుతుంది, ఎప్పుడు నీళ్ళే ఉంటుంది. మరి ఎట్లానే ఆకుకూరలు అన్ని ఖరాబ్ అయినాయి, కాకపోతే ఇవి నీళ్ళలో అయినా తెంపుకుంటున్నాం. ఇవి మక్కలు కూరగాయలు తగ్గినాయి, పంటలు కూడా తగ్గినాయి. 2 సంవత్సరాలు వెళ్ళేది 1 సంవత్సరం. మరి ఎంత ఇప్పటికి ఎంత పెట్టుబడి పెట్టినావు? ఇక పెట్టినాము ఎకరాకు 30-40 వేలు పెట్టాము. పెట్టినావు 30-40 వేలు. రాలేవు, ఇంకా రాలేదు, నష్టపోతుంది. రాలేదు. మరి ప్రభుత్వానికి ఏమన్నా డిమాండ్ చేస్తున్నావా? ఇంకేం చేయాలి, మనం ఏం చేస్తాం? అంటే పంట నష్టపోతుంది, పంట నష్టమైంది వరకు తెలుసు కదా. ఏమన్నా ఇవ్వాలి అనుకుంటున్నావా? పోయిన పంటకు పోతే వాళ్ళు ఇస్తే సాయం చేస్తే చేయాలి, కానీ చేస్తారా చేయరా తెలియదు. అదేం బాధ, ఏ కూరగాయలు కొన్నామన్నా కానీ లక్షలు, వందల రూపాయలు పెట్టాలి, కానీ 2 పైసలకు దొరికేది వస్తువు అయితే లేదు ఇక్కడ. నాకు చాలా కష్టం ఉన్నది. ఏం చేయాలేమో, వానలు పడి ఈ విధంగా నాశనం అయిపోయింది, అక్కడ ఆ నాశనం అయిపోయింది, ఇక్కడ ఈ నాశనం అయిపోయింది. వృద్ధనాశనం అన్నాడు ఆ స్వాముల వారు చెప్పినట్టు కాలజ్ఞానం కరెక్ట్గా ఉన్నది సార్. అది విధంగా నడుస్తున్నది. ఇప్పుడు ఇక అక్కడ నీరు నింపిన మునిగి చేస్తారు, నీరు నింపిన మునిగి అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, తెలంగాణలో చేస్తున్నారు, అంతటా చేస్తున్నారు. కానీ చాలా ప్రభుత్వం కోసం చాలా కష్టపడుతున్నాము. వాళ్ళు ఏం సాయం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు అనేది తెలియదు మాకు. నో సార్, రైతులకు అందుతలేదా? రైతులకు కూడా సరిగా అందుతలేవు సార్. ఏ కూరగాయలు కూడా అందుతలేవు సార్. అన్నీ మురిగిపోయినాయి, అవి ఇవి తీసుకొచ్చి ఆ పాసిపోయిన కూరగాయలు, గోంగూర అంటే చాలా ఎక్కువ ఇచ్చేది సార్. అది కూడా జోకి అమ్ముతున్నారు సార్, జోకి ఇట్లా కిలో లెక్క. ఆ జోకి అమ్మడం కూడా లేదు, ఏది లేదు, మొత్తం మురిగిపోయిన కూరగాయలు అమ్ముతున్నారు సార్. అన్ని రేట్లు పెరిగినాయి. మరి ఇంకా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, ఫుల్గా రేట్లు పెరుగుతున్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ మురిగిపోయిన కూరగాయలు కూడా అవి కూడా రేట్లు పెంచి అమ్ముతున్నారు సార్. ఇది పరిస్థితి. రైతు బజార్లో మాత్రము కూరగాయల రేట్లు అంటే వర్షానికి కొంచెం సరుకు తక్కువ రావడంతో, కూరగాయలు తక్కువ రావడంతో మాత్రం రేట్లు కొంచెం పెరిగినాయని చెప్పేసి కస్టమర్లు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రైతుల వర్షానికి వస్తే మాత్రము పెట్టిన పెట్టుబడి సాయం కింద సాయం కూడా రాకుండా పంట అకాల వర్షానికి ఎంతో నష్టపోయినాము. అంటే ఎకరాల కొద్దీ మేము పంటలు పండిస్తే మాత్రము ఒక ఎకరాకు దాదాపుగా 50 నుండి 60 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే వెజిటేబుల్ పంటలకు. అయినా ఇప్పటికీ సగం నష్టపోయినాము. అయినా ప్రభుత్వ అధికారులు ఇప్పటికి కూడా మా గ్రామాలకు కావచ్చు, లేకుంటే మా పంటల కాడికి కావచ్చు, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధంగా స్పందించడం లేదు. అంటే మేము రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్తారు. రైతు కన్నీళ్ళు చూస్తే ఎవరైనా కూలిపోవాల్సిందే. ఇదే కాంగ్రెస్ ఇదే గతి పట్టేటట్లుంది రాష్ట్రంలో అని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది. అంటే పంట నష్టపోయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఇక ఆకుకూర పంటలు అదేవిధంగా అట్లనే నష్టపోయినాయి. టమాటా, వంకాయ, బెండకాయ, అంటే కొన్ని కూరగాయలు మాత్రము భూమిలో వండే కూరగాయలు అట్లనే కుమిలిపోతున్నాయి. అంటే ఇప్పుడు క్యారెట్ కావచ్చు, బీట్రూట్, ఇలాంటి కూరగాయలు కూడా వెజిటేబుల్స్ కూడా
నష్టం ఎంతో వాటిల్లింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతుంది. తక్షణ సాయం రైతులు వెంటనే ఇవ్వాలి. రైతులకు ఇలాంటి నష్టపోయినప్పుడు ఎంతో కొంత వాళ్ళను నిజమైన రైతులను గుర్తించి సర్వే చేసి వాళ్ళకు పంట ఎంత నష్టపోయింది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక లిస్టు అధికారులు తీసుకొని అక్కడ మండల్ అధికారులే కావచ్చు, లేకుంటే కలెక్టర్ ఆధ్వర్యంలోనూ ఇవన్నీ జరగవలసి ఉండదు. ఇప్పటి వరకు కూడా 7 రోజుల నుంచి ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి రాలేదు అని చెప్పేసి వాళ్ళు రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినట్ల మనకు స్పష్టంగా కనిపించింది. కెమెరా పర్సన్ వినయ్ డేవిడ్తో అరుణ్, తెలుగు స్కై న్యూస్, హైదరాబాద్.